Welcome to the math class. Today I am discussing about the topic method of variation of parameters. It's a very important topic in the examination point of view. One problem from this topic we get 15 marks. This is the essay question mark. Compulsory one question from this topic. The topic is method of variation of parameters. Method of variation of parameters. The differential equation is of the form d square y by dx square plus p into dy by dx q into y is equal to capital R, where p, q are either the functions of x or real constants. Working rule. Here we write the step by step. Step 1, we reduce the given differential equations into standard form. Standard form means like this: d square y by dx square plus p into dy by dx plus q into y is equal to R. Standard form, that is d square y by dx square plus p into dy by dx plus qy is equal to capital R. So this is equation 1. Step 2, we find the solution of d square y by dx square plus p into dy by dx plus q into y is equal to 0, which is complementary function of equation 1. And we take complementary function, that is equal to yc is equal to c1 into u of x plus c2 into v of x. ఇలా రాసుకోవాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇలా రాయాలి. కాంప్లిమెంట్ ఫంక్షన్ అయితే c1 ఇంటూ u ఆఫ్ x. ఇక్కడ మన కాంప్లిమెంటరీ ఫంక్షన్ నార్మల్గా మనకు తెలిసిన అంటే పాయింట్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఒక ట్యాబులర్ ఫామ్ ఇచ్చాం లాస్ట్లో. అంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, ద రూట్స్ ఆర్ కాంప్లిమెంటరీ, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ రిపీటెడ్, ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అండ్ రిపీటెడ్, లైక్ దట్. ఆఫ్ ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంది కాబట్టి c1 తర్వాత ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ u ఆఫ్ x అనుకోవడం, c2 తర్వాత ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ v ఆఫ్ x అనుకోవడం. ఓకేనా? సో u vలు మనకు వచ్చేసినాయి. తర్వాత థర్డ్ స్టెప్, ఫైండ్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v మైనస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. దట్ ఈస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే u ఇంటూ dv బై dx మైనస్ v ఇంటూ du బై dx ఇలా రాసుకోండి. ఫోర్త్ పాయింట్, ఫైండ్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. ఇందులో క్యాపిటల్ A ఇంటూ అంటే మనకి దీనికి బిఫోర్ ఏంటిదంటే జనరల్ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. yp ఇది ఫోర్త్ పాయింట్ పెడదాం, ఇది ఫిఫ్త్ పాయింట్ పెడదాం. yp ఈజ్ ఈక్వల్ టు capital A into u of x plus
capital B into V of x, where ఇక్కడ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఉపయోగించి క్యాపిటల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యూ అంటే ఆల్రెడీ మనకు వచ్చేసింది, బి వాల్యూ మనం కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటే వి వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి వైపీ అనేది పర్టికులర్ సొల్యూషన్ అనేది మనకు వచ్చేస్తుంది. వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వి సఫిక్స్ ఆర్ యు వి డాష్ మైనస్ వి యు డాష్ ఇంటూ డిఎక్స్. ఈ డిఎక్స్ పెట్టడం మర్చిపోతాం, చాలా జాగ్రత్తగా రాసుకోండి. క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u or u into v dash minus v into u dash into dx. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు నేను చదువుకునే టైంలో కూడా నాకు ఇదే మెథడ్ ఉన్నప్పుడు నా పేరు ఏ వెంకటేష్ కాబట్టి ఏ ఇంటూ వి అంటే నాకు నెగిటివ్ ఉండాలి అని గుర్తుపెట్టుకున్నామండి. అంటే క్యాపిటల్ ఏ రాసుకునేటప్పుడు నెగిటివ్ పెట్టుకొని వి అనమాట, ఏ వి, ఓకేనా, ఏ వెంకటేష్. మిగతాదంతా సేమేగా, మొత్తం చూడండి ఒకసారి. నేనైతే అలా గుర్తుపెట్టుకునేవాడిని, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే మీరు అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ 6th పాయింట్, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈస్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. y ఈజ్ ఈక్వల్ టు yc అంటే ఇది కదా మనకి c1 ఇంటూ u ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 ఇంటూ v ఆఫ్ ఎక్స్, అలాగే ప్లస్ క్యాపిటల్ ఏ ఇంటూ u ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ b ఇంటూ v ఆఫ్ ఎక్స్. సో దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ by following these steps అనమాట. ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి ఒక ప్రాబ్లం మనం చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం 1 అప్లై లేకపోతే సాల్వ్ అని అడగొచ్చు. అప్లై ద మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ parameters to solve d square y by dx square plus y is equal to cosec x. Solution by using the following steps, okay na? The given equation is d square y by dx square plus y is equal to cosecant x. So this is equation 1. Therefore equation 1 can be expressed in the operator form. ఆపరేటర్ ఫామ్లో ఎలా రాసుకోవాలో మనకు తెలుసు, అంటే ఎఫ్ ఆఫ్ డి ఆపరేటర్ ఫామ్, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఆఫ్ ఎక్స్. సో ఇది ఆపరేటర్ ఫామ్ అన్నమాట. తర్వాత దట్ ఇంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఏం రాసుకోవచ్చు అంటే, ఇచ్చిన దాన్ని క్యాపిటల్ డి ప్లస్ డి స్క్వేర్ ఉంది కదా, డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై కామన్ తీసేస్తే into y is equal to cosecant x. Here f of d is equal to d square plus 1. Last lo r of x is equal to cosecant x. Okay na? Now to find the auxiliary equation. Now auxiliary equation is f of m is equal to 0. అంటే దట్ ఇంప్లాయిస్ m స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. -1 అంటే ఎంత, i స్క్వేర్. దట్ ఇంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ i. దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ కాంప్లిమెంటరీ. Therefore the complementary function of yc is equal to
c1 into cos x plus c2 into sin x into e పవర్ 0x. సో అది అవసరం లేదు కాబట్టి ఇంటూ అక్కడ వరకు వదిలేద్దాం. yc మనకు వచ్చేసింది. ఇప్పుడు ycలో మనకి ఏదైతే అవుతుందో c1 ఇంటూ u ఆఫ్ ఎక్స్, c2 ఇంటూ v ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా మనము. దేర్ ఫోర్ yc ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ c2 ఇంటూ sin x. దట్ ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ u ఆఫ్ ఎక్స్ ప్లస్ c2 ఇంటూ v ఆఫ్ ఎక్స్. అంటే దట్ ఈస్ u ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అలాగే v ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. u v అనేది రెండు మనకి తెలిసింది. ఇప్పుడు డెరివేటివ్ కనుక్కోవాలి కదా. u డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. అలాగే v డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. నౌ మనకి క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బిలో డెనామినేటర్లో u v డాష్ మైనస్ v u డాష్ ఫార్ములా ఉంది కదా, అది ఫైండ్ అవుట్ చేస్తాను. నౌ u ఇంటూ v డాష్ మైనస్ v ఇంటూ u డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు u అంటే ఎంత మనకి కాస్ ఎక్స్, u డాష్ అంటే ఎంత v డాష్ ఎంత కాస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దేర్ ఫోర్ u v డాష్ మైనస్ v u డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. డినామినేటర్లో ఉండే వాల్యూ 1 వచ్చింది. తర్వాత నౌ టు ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. నౌ టు ఫైండ్ ypకి ఇక్కడ ఫార్ములా ఏంటిదంటే క్యాపిటల్ ఏ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ వి ఆఫ్ ఎక్స్. ఓకేనా. వేర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏవి కదా రావాల్సింది ఏవిఆర్ ఇంటూ యూ వి డాష్ మైనస్ వి యూ డాష్ ఇంటూ డిఎక్స్. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు యూఆర్ ఇంటూ యూ వి డాష్ మైనస్ వి యూ డాష్ ఇంటూ డిఎక్స్. ఏబీలు ఫార్ములాస్ మనం రాసుకున్నాం. ఇప్పుడు 1 by 1 మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్, ముందు మైనస్ ఒకటి ఉంది, వి అంటే సైన్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ ఉంది, ఆర్ అంటే కొసీకెంట్ ఎక్స్ డివైడెడ్ బై ఈ వాల్యూ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ 1 by కొసీకెంట్ ఎక్స్ అంటే 1 by సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్. వాల్యూ ఎంత వచ్చింది మనకి మైనస్ ఎక్స్. అలాగే బీని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అండ్ క్యాపిటల్ బి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ యూ అంటే ఎంత కాస్ ఎక్స్ ఇంటూ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే కొసీకెంట్ ఎక్స్ డివైడెడ్ బై 1 ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ ఎక్స్ అంటే 1 by సైన్ ఎక్స్ రాసుకోవచ్చుగా ఇంటూ డిఎక్స్. ఇది ఎలా ఉంది ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి. అంటే దేర్ ఫోర్ వైపీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ వి ఆఫ్ ఎక్స్ కదా ఫార్ములా. అది క్యాపిటల్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి మైనస్ ఎక్స్ వచ్చింది, యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత కాస్ ఎక్స్, క్యాపిటల్ బి అంటే ఎంత లాగ్ మోడ్ సైన్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత సైన్ ఎక్స్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ general solution of equation 1. General solution of equation 1. Hence solved. So this is the procedure. ఈ స్టెప్స్ని బేస్ చేసుకొని మనము ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. వన్ మోర్ ప్రాబ్లం. సాల్వ్ d square plus
a square into y is equal to tan ax by the method of variation of parameters. Solution: given equation is d square plus a square into y is equal to tan ax. So this is equation 1. Now it is in operator form. Now in operator form is f of d is equal to d square plus a square. Therefore auxiliary equation is m square plus a square is equal to 0. That implies m square is equal to minus a square. Minus 1 ante I square anamata ikkada. Ante that implies m is equal to plus or minus ai. Therefore the roots are complementary. Ante therefore yc is equal to c1 into cos ax plus c2 into sin ax. c1 తర్వాత ఏదైతే వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ u of x. అంటే దట్ ఈస్ yc is equal to c1 into u of x plus c2 into v of x, where u of x is equal to cos ax, v of x is equal to sin ax. ఇక్కడ దాకా u vలు వచ్చేసినాయి. ఆ తర్వాత అండ్ మనం ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఒకటి ఏంటిది u v డాష్ మైనస్ v u డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు cos ax ఇంటూ a ఇంటూ cos ax, డెరివేటివ్ ఆఫ్ v కి a ఇంటూ cos ax మైనస్ v అంటే sin ax ఇంటూ మైనస్ a ఇంటూ sin ax డెరివేటివ్ దట్ ఈజ్ ఈక్వల్ టు a కామన్ తీసేస్తే cos స్క్వేర్ ax ప్లస్ sin స్క్వేర్ ax దట్ ఈజ్ ఈక్వల్, దీని వాల్యూ 1 కాబట్టి a ఇంటూ 1 టోటల్గా మనకేమొచ్చింది a వచ్చింది. ఓకేనా. నౌ ద పర్టికులర్ ఇంటిగ్రల్ yp ఈజ్ ఈక్వల్ టు a of x into u of x plus b of x into v of x, where formulas a is equal to minus vr u v dash minus v u dash into dx. Capital B is equal to u r divided by u v dash minus v u dash into dx. సో ఏవి ఫార్ములాస్ రాసుకున్నాను. therefore capital A is equal to minus integral v అంటే sin ax into tan ax divided by a into dx, that is equal to minus 1 by a బయటికి తీసేస్తే ఇంటిగ్రల్ tan ax ని sin ax by cos ax రాసుకోవచ్చు. అంటే sin స్క్వేర్ ax by cos ax into dx, that is equal to minus 1 by a into sin స్క్వేర్ ax ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ax లాగా రాసుకోవచ్చు, డివైడెడ్ బై
cos ax into dx, that is equal to minus 1 by a into ఇంటిగ్రల్ 1 by cos ax అంటే secant ax మైనస్ ఇంటిగ్రల్ కాస్, ఒక కాస్ ఇది బై ఇది మైనస్ ఇది బై ఇది, అంటే ఒక కాస్ క్యాన్సిల్ అయిపోతే ఒక కాస్ ax ఇంటూ డిఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, ఇదంతా వాల్యూ ఏ వాల్యూ, మైనస్ 1 by a ఇంటూ ఇంటిగ్రల్ సీకెంట్ ax అంటే log mod secant x, log mod secant ax ప్లస్ log mod secant ax ప్లస్ tan ax ఫార్ములా ఇక్కడ వరకే, మైనస్ ఇంటిగ్రల్ కాస్ ax అంటే ఎంత అవుతుంది, మైనస్ ఇంటిగ్రల్ కాస్ x అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అప్పుడు 1 by a స్క్వేర్ ఇంటూ సైన్ ax డన్. ఇక్కడ ఈ 1 by a అనేది కామన్, ఈ 1 by a అనేది కామన్, అందుకని ఇది ఇక్కడ dx కూడా ఉంటుంది, dx ఓకేనా. సో ఏ వాల్యూ వచ్చేస్తుంది మనకి. అలాగే అండ్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ur by uv dash minus vu dash into dx, that is equal to integral cos ax into tan ax divided by దానికి ఎంత వచ్చిన ఆన్సరు a into dx, that is equal to 1 by a బయటికి తీసేస్తే ఇంటిగ్రల్ sin ax into dx, ఎందుకని ఇక్కడ cos ax ఉంటుంది, tan అంటే మళ్ళీ sin by cos రాసుకుంది, ఇక్కడ కాస్ట్ క్యాన్సిల్ అయితే ఓన్లీ sin ax into dx ఉంటుంది. ఇంటిగ్రల్ sin ax అంటే మైనస్ cos ax by a అంటే మైనస్ 1 by a స్క్వేర్ ఇంటూ cos ax ఓకేనా. సో b వాల్యూ అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by a స్క్వేర్ ఇంటూ cos ax. సో we are getting a and b వాల్యూస్, ఆల్రెడీ మనకి a and b వాల్యూస్ వచ్చేసినాయి ఓకేనా. నౌ yp is equal to a into u of x plus b into v of x. క్యాపిటల్ a అంటే మనకి మైనస్ 1 by a ఇంటూ మైనస్ 1 by a లాగ్ మైనస్ 1 by a అంటే అదేగా వచ్చింది, 1 by ఇక్కడ a ఉంటుంది బై ఇక్కడ కూడా a స్క్వేర్ వచ్చింది కదా, ఇక్కడ కూడా a స్క్వేర్ ఓకేనా. మైనస్ 1 by a స్క్వేర్ ఏ వాల్యూ సైన్ ax 1 by a స్క్వేర్ రైట్, మైనస్ 1 by a స్క్వేర్ ఇంటూ sin ax minus log mod secant ax plus tan ax, ఇది ఇక్కడ క్లోజ్ ఇంటూ cos ax మైనస్ 1 by a స్క్వేర్ ఇంటూ cos ax ఇంటూ sin ax, ఇది వైపింగ్, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by a స్క్వేర్ లాగ్ mod secant ax ప్లస్ tan ax, ఇది ఫైనల్గా. అంటే దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఈజ్ y is equal to yc plus yp, that is y is equal to c1 into cos ax plus c2 into sin ax minus 1 by a square cos ax into log mod secant ax plus tan ax. సో yp అనేది మనకి ఎంత వచ్చింది, లాగ్ 1 by మైనస్ 1 by a స్క్వేర్
లాగ్ మాడ్ సీకెంట్ ఏఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ వైసీ ప్లస్ వైపీ అంటే మనం కాస్ ఏఎక్స్ అని ఇక్కడ ఉంది కదా, అందుకని ఈ కాస్ ఏఎక్స్ రాసుకున్నాం C1. తర్వాత C2 ఇంటూ సైన్ ఎక్స్ ఇది రాసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ we have to solve any problem by using the following steps. Okay, thank you.